MS Word ఫార్మాట్ తీసుకోండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తున్నాం మనము? ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ చేస్తున్నాము. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటే అసలు ఏంటి? ఇప్పుడు ఎఫ్ఐలో మనము ఇంతకు ముందు మామూలుగా సిఓ సంబంధించిన కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం, కాస్ట్ సెంటర్స్. సో ఈరోజు ఏంటి? ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ నేర్చుకుంటున్నాం. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటే అసలు ఏంటి, కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేస్తారు, ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తామని చూద్దాము. సో బేసికల్గా ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. యాడ్ చేసుకోండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ టైప్ చేస్తారా లోకేష్ గారు? లోకేష్ గారు ఉన్నారా? వాయిస్ వినిపిస్తున్నాను అది? హలో హలో. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఓకే. సో ప్రాఫిట్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. అలాగే వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్? టైప్ చేయండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్? సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ యూజ్ చేయడం వల్ల మనకి అసలు బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాము. సో మేజర్గా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. హౌ మచ్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్? ఏదైనా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అనుకోండి, హౌ మచ్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్? హౌ మచ్ ఈజ్ ది గూడ్స్ ఆఫ్, హౌ మచ్ ఈజ్ ది కాస్ట్ ఆఫ్, హౌ మచ్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక పాయింట్. హౌ మచ్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక పాయింట్. వన్ మోర్ పాయింట్, హౌ మచ్ ఈజ్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్? కింద యాక్షన్ ఎంటర్ కొట్టేసి కింద ఇవ్వండి. How much is the cost of goods manufactured? How much is the cost of goods manufactured? సో అంటే ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. హౌ మచ్ ఇస్ ది మార్జిన్ కాస్ట్ ఆన్ ది ప్రోడక్ట్? హౌ మచ్ ఇస్ ది మార్జిన్ కాస్ట్ ఆన్ ది ప్రోడక్ట్? హౌ మచ్ ఇస్ ది మార్జిన్ కాస్ట్ ఆన్ ది ప్రోడక్ట్? ఒక ప్రోడక్ట్ పైన మార్జిన్ కాస్ట్ ఎంత వస్తుందని ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ మచ్ ఇస్ ది కంపెనీ రెవెన్యూ? కంపెనీ రెవెన్యూ. హౌ మచ్ ఇస్ ది సేల్స్ కాస్ట్? ఎంత కాస్ట్ అమ్ముతున్నాం, సేల్ చేస్తాం? హౌ మచ్ ఇస్ ది సేల్స్ కాస్ట్? హౌ మచ్ ఇస్ ది సేల్స్ కాస్ట్? హౌ మచ్ ఇస్ ది సేల్స్ కాస్ట్? హౌ మచ్ ఇస్ ది మార్కెటింగ్ కాస్ట్? సో అంటే ఏం లేదండి, టోటల్గా ఏంటంటే ప్రాపర్గా ఒక ప్రోడక్ట్ పైన వచ్చేటటువంటి ప్రాఫిట్ ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. కంప్లీట్గా ప్రాఫిట్కి సంబంధించింది అనమాట. సో చూద్దాం, మనం 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్. Profit center accounting configuration. First one, define profit center standard hierarchy. Define
Profit center standard hierarchy. Standard hierarchy. So first configuration is define profit center standard hierarchy. వెళ్ళండి. వెళ్ళారు కదా, రైట్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు SPRO IMG వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. Financial accounting new. Wait. Financial accounting new. Financial accounting new. Financial accounting global settings new. Financial accounting global settings new lo pillar kada. Okay, next. General ledger accounting new. Master data. General ledger accounting new. Master data. Profit center. Define profit center standard hierarchy in controlling area. Even does execute change. So profit center hierarchy area మనం డిఫైన్ చేస్తున్నాం. పొజిషన్కి వెళ్ళండి, మీ కంట్రోలింగ్ ఏరియా తీసుకోండి. అన్ని చేయండి. హైరార్కీ ఏరియా దగ్గర మీ కంపెనీ కోడ్ 3 letters ఇవ్వండి. ఇచ్చారా? అండర్స్కోర్ TCSHR అని ఇవ్వండి. ఏదైనా ఇవ్వచ్చు, నేను చెప్తున్నాను. TCSHR అని ఇవ్వండి. TCSHR ఏదైనా ఇవ్వచ్చండి. TCSHR ఎంటర్, సేవ్ చేయండి. సో మనం ఏం చేసాము, ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఏరియాని డిఫైన్ చేసాం. హైరార్కీ ఏరియా ఏంటంటే తెలుసు మీకు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. Define standard hierarchy. Okay, back వెళ్ళండి. Define standard hierarchy. Define standard hierarchy. Execute చేయండి. మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఇక మీరు క్రియేట్ చేసిన స్టాండర్డ్ హైరార్కీ ఏరియా ఇక్కడ కనిపిస్తుంది. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ ఏరియా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో దీనికి నేమ్స్ ఇద్దాం. మనం ఏమనిద్దాం, ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ అని ఇద్దాం. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ ఇవ్వండి బ్రాకెట్లో. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ ఒక నేమ్ అనేది ఇచ్చేసాం దీనికి. ఎంటర్, సేవ్. నెక్స్ట్ పైన మీకు లోయర్ లెవెల్ గ్రూప్ అని కనిపిస్తుంది చూడండి. లోయర్ లెవెల్ ఎగ్జిక్యూట్ చేయండి, క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ కొన్ని ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ ఇంతకు ముందు మనం ప్రొడక్షన్ ఒక నెంబర్ ఇవ్వండి, NA1100. NA1100 ప్రాఫిట్ సెంటర్, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్.
ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. నెక్స్ట్ ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అనేది ఇచ్చాం. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. నెక్స్ట్ సేమ్ లెవెల్ పైన క్లిక్ చేయండి. సేమ్ లెవెల్, సెమీ లెవెల్. ఓకే. సో NA 2200 అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. మళ్ళీ సేమీ లెవెల్ పైన క్లిక్ చేయండి. NA 3300. ఎవరు మ్యూట్ లో ఉండాలండి, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఇక్కడ సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. మనం టోటల్ గా 3 టైప్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఇవన్నీ వేటికి అసైన్ చేసాము, దేనికి లింక్ అయ్యామో చూడండి. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ ఏరియాకి లింక్ చేసి ఉన్నాం. సేవ్ చేయండి ఒకసారి. ఆ ఫ్లో చూసారు ఎలా ఉందో? ఈ ఫ్లో అన్నమాట. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ ఏరియాకి NA ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్, అడ్మినిస్ట్రేషన్ ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. హైరార్కీ ఏరియాకి గ్రూప్స్ ఉన్నాయి. సో ప్రతి గ్రూప్ లో కూడా ఒక సెంటర్ క్రియేట్ చేయాలి. ప్రతి గ్రూప్ లో కూడా మనం ఏం చేయాలి, ఒక సెంటర్ క్రియేట్ చేయాలి. క్రియేషన్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్ యాడ్ చేసుకోండి. కాన్ఫిగరేషన్ ఏంటి? క్రియేషన్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్. క్రియేషన్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్ KE 51. KE 51 ఇచ్చారు. సో యాక్చువల్గా ఇది మెయిన్ మెను ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. మనం SAP మనం పాత్ ద్వారా అవసరం లేదు, మీకు పాత్ చూపిస్తాను. ఎండ్ యూజర్ స్క్రీన్లో /n ఇవ్వండి. /n పాత్ మీకు టీ కోడ్ ఉంది కదా ఆల్రెడీ, పాత్ కూడా తెలియాలి కదా, వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్ పైన ఉంది. ఇక్కడ నుంచి చూసారా KE 51 క్లిక్ చేయండి పైన. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం చూడండి, ఇక్కడ ఒక నేమ్ ఇద్దాం. ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేస్తున్నాం. NA 1101 నెంబర్ చెప్తున్నాను, మీ ఇష్టం, మీ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు. రెగ్యులర్ గా వాడతాను ఈ ప్యాటర్న్. NA 1101 నెంబర్ ఇచ్చాం. ప్రాఫిట్ సెంటర్ దగ్గర నెంబర్ ఇచ్చాం. కింద మీ కంపెనీ కోడ్ ఉంది, కంట్రోలింగ్ ఏరియా ఉందన్నమాట. ఓకే, NA 1101 ఎంటర్ చేయండి. చూసారు ఇక్కడ ఏమొచ్చింది? నేమ్ ఇవ్వండి. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. నెక్స్ట్ పర్సన్ రెస్పాన్సిబుల్, ఎనీ పర్సన్ తీసుకోండి, ఏదో ఒక నేమ్ తీసుకోండి. డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. ప్రొడక్షన్కి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ అసైన్ చేసేస్తున్నాం ఒకేసారి. NA 1100 ఇవ్వండి. ఇది చేస్తారు కదా, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా మనం ఈ ప్రాఫిట్ సెంటర్ని యాక్టివేట్ చేయాలి. ఎలా యాక్టివేట్ చేస్తాము? పైన ఒక టాప్లో ఒక మ్యాజిక్ సింబల్ కనిపిస్తుంది చూడండి, యాక్టివేట్ చేయండి.
క్లిక్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ NA110 హ్యాస్ బీన్ క్రియేట్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇవ్వండి. ఇక్కడ NA2201. ఈ నెంబర్స్ అనేవి ఆప్షనల్ అండి, మీరు ఎలాగైనా ఇవ్వచ్చు. NA2201 ఎంటర్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ లాంగ్ టెక్స్ట్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం, ఇక్కడ సెంటర్స్ క్రియేట్ చేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. నేమ్ పర్సన్ రెస్పాన్సిబుల్, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. డిపార్ట్మెంట్ అడ్మిన్ డిపార్ట్మెంట్ కాబట్టి అడ్మిన్ తీసుకుంటున్నాము. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాం, అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించింది. డ్రాప్ డౌన్ చేయండి. 2200 అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. చూడండి, ఇది గ్రూప్ అన్నమాట. ఈ NA2200 అనేది గ్రూప్. ఈ గ్రూప్ కి సెంటర్ ని అసైన్ చేస్తున్నాం. మీకు టోటల్ ట్రీ అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఓకే, చేసాం. తర్వాత ఏం చేయాలి, యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయండి. ఓకే, చూసారా, ప్రాఫిట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి చేయాలి కదా, 3301 మీ కంట్రోలింగ్ ఏరియా ఉంది. ఎంటర్. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్. రెస్పాన్సిబుల్ పర్సన్ నేమ్ తీసుకోండి. సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఏంటి, సర్వీస్. డ్రాప్ డౌన్ చేసి గ్రూప్ తీసుకోండి. సర్వీస్ ఏముంది, సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇవ్వండి. యాక్టివేట్ చేయండి, సెంటర్ యాక్టివేట్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. కాన్ఫిగరేషన్స్ అనేది కంప్లీట్ చేసాం. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ చాలా స్మాల్ కాన్సెప్ట్ అండి, పెద్దదేం కాదు, చిన్నదే ఉంటుంది. సో మనం కంప్లీట్ చేసేసాం. సో నెక్స్ట్ ఏం చేద్దాము, మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి చెక్ చేద్దాం. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ టీ కోడ్ ఏం చెప్పాను, డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ టీ కోడ్ చెప్పలేదా? టీ కోడ్ పంచండి. SPROలోకి వెళ్ళండి, చెక్ చేద్దాం. SPRO IMG /n ఇవ్వండి. /n IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. అదే ఓకే. సో గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ గ్రూప్స్. సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు చెప్తారు? వెరీ గుడ్. నెక్స్ట్ చూసారా, ఫ్లో చెక్ చేసుకోండి ఎలా వస్తుందని. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ ఏరియాని క్రియేట్ చేస్తాం. ఇంతకుముందు ఏం చేసాము, కాస్ట్ సెంటర్ సంబంధించి అక్కడ కంట్రోలింగ్ సంబంధించి చేసాం. అలాగే ఇక్కడ కూడా ప్రాఫిట్ సెంటర్లో ఒక హైరార్కీ ఏరియాని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత వాటి అండర్లో గ్రూప్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వాటి అండర్లో ఏం చేసాము, సెంటర్స్ క్రియేట్ చేసాం. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్లో ప్రాఫిట్ సెంటర్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్లో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన సెంటర్స్ ఉన్నాయి. సర్వీస్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్లో సర్వీసెస్కి సంబంధించినవి ఉన్నాయి అన్నమాట. ఇది ట్రీ అనేది ఇలా ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ ప్రాఫిట్ సెంటర్ సంబంధించిన ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే అసైన్ చేయాలి. అసైన్ ప్రాఫిట్ సెంటర్స్ టు కాస్ట్ సెంటర్స్. టీ కోడ్ assign profit center to cost center.
assign profit centers to cost centers. Assign profit center to cost centers. KS02. Profit center to cost centers. KS02. ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి కాస్ట్ సెంటర్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. మీ కాస్ట్ సెంటర్ తీసుకోండి, ఒకటి డ్రాప్ డౌన్ చేయండి. ఓ పని చేయండి, NA1100 అలా కాదు, నేను చెప్తాను. NA1001 ఇవ్వండి. అది సో NA1001 ఇవ్వండి. ఎంటర్ చేయండి. దేనికి సంబంధించింది? ప్రొడక్షన్కి సంబంధించింది కదా. లాస్ట్ లో ప్రాఫిట్ సెంటర్ ఉంది చూడండి, ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ కి ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేయాలి. NA1101 దానిపైన, దాని కిందది కాదు, అది కాదు, దాని కిందది సెంటర్ అసైన్ చేయాలి. NA1101 NA1101 ఇది ప్రాఫిట్ సెంటర్ కి సంబంధించినటువంటి ప్రాఫిట్ సెంటర్ కదా, ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి, దానిపైన వచ్చేస్తా ఆటోమేటిక్. చూసారా, తీసుకుందా? సేవ్ చేసేయండి. ఎస్, కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ ఓకే. నెక్స్ట్ ఇంకోటి తీసుకోండి, NA2001. NA2001 అంటే చూడండి, అడ్మినిస్ట్రేషన్ అంట. ఎంటర్. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ తీసుకోండి. లాస్ట్ లో అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ ఇవ్వండి. సేవ్ ఎస్, ఎంటర్ చేయండి. ఎంటర్. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఇంకోటి ఏమో 1 మోర్ ఉంది కదా, NA3001 సర్వీసెస్ సంబంధించింది. ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. సెంటర్ గ్రూప్ తీసుకోకూడదు, సెంటర్ తీసుకోవాలి మీరు. NA3301 ఇవ్వండి. సేవ్ ఎస్. ఓకే, కంప్లీటెడ్. కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేసాం. సో కంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. సో GL పోస్ట్ చేద్దాం. FB50కి వెళ్ళండి. బై డిఫాల్ట్ పిక్ అవ్వాలి, కాస్ట్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ సెంటర్స్ రెండు పిక్ అవ్వాలి. పిక్ అయితే కాన్ఫిగరేషన్స్ ప్రాపర్ గా చేసినట్లు. డేట్ ఇవ్వండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. Stationary expenses account that are to bank account. Enter చేయండి, అమౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ పిక్ అనే రైట్ సైడ్ చూడండి, పారామీటర్స్ లో చెక్ చేయండి. కాస్ట్ సెంటర్ ఉంది, ప్రాఫిట్ సెంటర్ చూడండి.
యా గాట్ ఇట్. చూసారా ఆటోమేటిక్గా పిక్ అయ్యింది. ఎందువల్ల అంటే మనం అన్ని అసైన్ చేసేసాము, దాంతో ఒకటి అసైన్ చేస్తాం. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. Go to document and display. కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ పిక్ అయిపోయినాయి మనకి. ఓకే, సేవ్. రైట్, నెక్స్ట్ మన సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. అసెట్ అకౌంటింగ్ కంప్లీట్ చేస్తాం కదా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్ కూడా కంప్లీట్ చేస్తాం. కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ కంప్లీట్ చేస్తాం. ఆ రెండు కంప్లీట్. 33, 34. ఇంకా ఏమేమి ఉన్నాయి పెండింగ్ చూడండి. నెక్స్ట్ మనం వాల్యుయేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. వాల్యుయేషన్ అండ్ సబ్స్టిట్యూషన్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓవర్వ్యూ కంప్లీటెడ్ చేసేసాం, అవన్నీ చేస్తామండి. క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ చెప్పాము. ఫారెన్ కరెన్సీ, ఓకే. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ చెప్పలేదా? ఓకే, సో ఇవన్నీ చెప్దాం, 1 by 1 కంప్లీట్ చేద్దాము. ఇంకా డౌన్ కి రండి, ఇంకా ఏముంది? టెస్టింగ్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ కదా. మీకు ఇంకోటి కూడా చెప్పాను, టెస్టింగ్ ప్రాజెక్ట్తో పాటు ఇంకోటి చెప్పాను మీకు. One minute. టెస్టింగ్ ప్రాజెక్ట్ కాకుండా మీకు ఇంకా ఏం చెప్పాను, మోడల్ అండ్ వర్క్ ఇన్ ఎస్ఏపి అని చెప్పేసి ఒకటి చెప్పాను. ఎస్ఏపిలో ఎలా వర్క్ చేస్తారు, మోడల్ అండ్ వర్క్ గుర్తుందా లేదా? ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్ అవన్నీ చెప్పాను. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ చెప్పాను. మోడల్ అండ్ వర్క్, వెండర్ మల్టిపుల్ మోడల్ అండ్ వర్క్, మోడల్ అండ్ వర్క్ in SAP. Vendor multiple bank account invoice process. Vendor multiple bank account invoice process. Bank account invoice process. Vendor multiple bank account invoice process. ఇది కూడా చెప్పాను. సో పైకి వెళ్ళండి. Go to CFI integration, leading ledger, non-leading ledger, LSMW, foreign currency. పైకి వెళ్ళండి. రియల్ టైమ్ ఇష్యూస్. నెక్స్ట్ మనం చూడండి, వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్స్ 40, 41 ఈ 2 టార్గెట్ అండి. యాక్చువల్గా ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంటర్వ్యూలో అడుగుతారండి. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇవి, బట్ చాలా ఈజీగా ఉంటుందండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ప్రోగ్రామింగ్ లెవెల్ అని చెప్తారు. వాలిడేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ప్రోగ్రామింగ్ లెవెల్ అంటారు, కానీ ఈజీగా ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, చాలా డెడ్ ఈజీగా క్యాచ్ చేస్తారు మీరు. సో వాలిడేషన్ సబ్స్టిట్యూషన్స్ గురించి ఇంటర్వ్యూలో అడుగుతారు. వాలిడేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, సో ఎందువల్ల ఉపయోగిస్తారు, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్స్ గురించి నెక్స్ట్ మన టార్గెట్ ఈ 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, రైట్. ఇంకా పైకి వెళ్ళండి. బిఆర్ఎస్ ఇవన్నీ ఉన్నాయా? ఓకే, వీటితో పాటు ఇంకా కొన్ని టాపిక్స్ అనుకుంటున్నాను, అవి కూడా చెప్దాం, డిస్కస్ చేద్దాం, స్లోగా కంప్లీట్ చేద్దాం. నాకు అర్జెంట్ ఏం లేదండి, కొంచెం టైం తీసుకుని స్లోగా చేద్దాము. అలాగే కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉండండి, అవన్నీ కొన్ని మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ నేను చెప్తాను, నేను థియరిటికల్గా నేను చెప్తాను.
యాక్చువల్గా ఏంటంటే ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్స్లో ఆల్మోస్ట్ 90% మనకి ఎవరితో ఇంటిగ్రేట్ అవుతామో వాళ్ళే చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. కానీ నేను మీకు ఇంటర్వ్యూ బేస్డ్గా చేసుకుని ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఏమేమి ఎలా చెప్పాలని చెప్తాను. కాన్ఫిగరేషన్స్ మాత్రం మీరు చేయాలి. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అండ్ ఎస్డి ఇంటిగ్రేషన్ అంటే O2C 60 ఉంది కదా, 59 and 60 ఈ వీడియోస్ ఇస్తాను, మీరు చూసి చేయాలి. అలాగే నేను థియరిటికల్గా చెప్తాను మీకు 59 and 60 ఇవి చాలా ఇవి కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే యాక్చువల్గా అన్ని నేనే చెప్పేస్తున్నాను, మీరు చెయ్యాలండి. మీరు ఓన్గా వీడియో చూసి కాన్ఫిగరేషన్ చేసే క్యాపబిలిటీ మీకు డెవలప్ అవ్వాలి. అందువల్ల ఈ రెండు నేను థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. తర్వాత నేను చెప్పిన క్లాసెస్ వీడియోస్ ఉన్నాయి, ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్, ఎస్డి ఇంటిగ్రేషన్ అంటారు. ఈ రెండు కూడా నేను చెప్తాను మీకు, అవి చేయాలి. ఓకేనా? రైట్. సో మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి? వాలిడేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్స్. ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేద్దాం. టుమారో హాలిడే అండి. డే ఆఫ్టర్ టుమారో నుండి మీకు నెక్స్ట్ క్లాసెస్ ఉంటుంది. ఓకేనా? టుమారో హాలిడే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. గుడ్ నైట్ ఆల్.